చాలా మందిలో మనం ఈ నడుము నొప్పి అనేది చాలా ఎక్కువ మంది చూస్తాం యాక్చువల్గా. ఎక్కువ మంది వీళ్ళు చూసే వాళ్ళలో యంగ్ ఏజ్ ఉండొచ్చు, ఓల్డ్ ఏజ్ ఉండొచ్చు. సో ఈ యంగ్ ఏజ్ వాళ్ళకైతే చాలామంది ట్రావెల్ చేసేవాళ్ళు, అంటే ఈ స్విగ్గీ బాయ్స్ కావచ్చు, లేదా డెలివరీ బాయ్స్ కావచ్చు, లేదంటే ఈ బైక్ మీద తిరిగే వాళ్ళకి కావచ్చు, ఈ నడుము నొప్పి ఎక్కువ మంది చూస్తుంటాం. కొంతమందికి ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళ నొప్పి వస్తుంటాయి. వాళ్ళు బ్యాంక్ జాబ్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళలో కూడా చూస్తుంటాం. అండ్ ఏజ్డ్ అంటే ముసలి వాళ్ళకి కూడా ఈ నడుము నొప్పి అనేది చాలా ఎక్కువ మంది చూస్తాం. ఈ ముగ్గురు ఏజ్స్లో ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, ఎందుకు ఎలా ఉన్నాయి? ఈ డెలివరీ పార్ట్నర్స్ కానీ ఇలా ఎక్కువగా ఈ బరువులు వేసుకున్న ఈ డెలివరీ చేసేటప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్స్ కానీ లేదా ఈ గుంటలు కానీ చూసుకోకుండా వెళ్ళే వాళ్ళలో ఈ డిస్క్ అనేది బల్జ్ అయ్యి బయటకు వచ్చి నరాన్ని తగలటం జరుగుతుంది. వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది చూస్తుంటామండి. ఒకటి నడుము నొప్పిలో. ఇలా కాకుండా ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళు, అంటే ఒకే చోట కూర్చుండిపోయి కదలకుండా ఉండే వాళ్ళలో కూడా ఈ నడుము నొప్పి అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దీనికి కారణం ఏంటంటే యూజువల్గా స్టిఫ్ అయిపోవడం, జాయింట్ స్టిఫ్ అయిపోవడం, ప్లస్ వెనకాల ఉన్న కండరాలు స్పాజంకి గురవటం. అంటే కండరాలు వెనకాల ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న కండరాలన్నీ కూడా టైట్గా పట్టేయడం జరుగుతుంది. దీనివల్ల డిస్క్ మీద ప్రెషర్ వచ్చి డిస్క్ బల్జ్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఎక్కువసేపు ఒకే చోట కూర్చున్నా కూడా ఈ డిస్క్ బల్జ్ అనే దానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసమే 45 నిమిషాలకి మీరు పొజిషన్ చేంజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే ఓల్డ్ ఏజ్ అయితే, అంటే ఓల్డ్ ఏజ్ ఉండే వాళ్ళైతే దీంట్లో జాయింట్ పెయిన్స్ రావడానికి అరుగుదల, ఆస్టియోఫైట్స్ అనేటి కారణం ఉంటుంది. అంటే ఈ స్పైనస్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో అవి రిపీటెడ్గా చాలా ఏళ్ళగా రబ్ చేస్తూ ఒక చిన్న ఆస్టియోఫైట్ అంటే చిన్న ముక్కలాగా బయటికి ఎముక పెరగటం జరుగుతుంది. ఈ పెరిగిన ఎముక ఆ వెనకాల ఉన్న కార్డ్, అంటే వెనకాల రక్తనాళాలు కానీ నరాలు కానీ పోయేట దాని మీద కంప్రెస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రక్తనాళాల మీద నరాల మీద కంప్రెస్ చేస్తే ఆ కిందకి లాగటం, చాలామంది ఏమంటారంటే ఈ నడుము నొప్పి వల్ల నాకు కాళ్ళు కూడా లాగుతున్నాయి డాక్టర్ గారు, దీనికి సయాటికా అని అన్నారు. దీనికి కారణం ఏంటంటే వెనకలు ఉన్న నరాలు మీద ఈ డిస్క్ అనేది ఒత్తిడి పడటం జరుగుతుంది. చాలామందిలో ఇలా ఒకటైతే డిస్క్ పెరిగి ఒత్తిడి జరగటం అయితే, కొంతమందికి అంటే ఏజ్ అయిన వాళ్ళకి మాత్రం ఇలా అరుగుదల రావటం లేదా ఈ ఆస్టియోఫైట్స్ అనేవి కంప్రెస్ చేయడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ ఎప్పుడైతే మనం చూసుకుంటామో, ఈ నడుము నొప్పి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, చాలామంది ఈ డిస్క్లే కాకుండా ఎముక వీక్నెస్ వల్ల కూడా, అంటే ఎవరైతే ఎండకి ఎక్స్పోజ్ కావట్లేదో, ఎవరైతే ఒకే చోట ఇంట్లో కూర్చొని పనిచేస్తున్నారో, వాళ్ళు బయట ఎండకి తగలట్లేదో వాళ్ళల్లో కూడా ఏమవుతుందంటే ఎముక సాంద్రత అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఎముక సాంద్రత తగ్గిపోతుందో ఈ ఎముక వీక్ అయ్యి దాని మీద పడే ప్రెషర్ అనేటివి చాలా పెరుగుతుంది. ఈ ఎముక అనేది నలగటం జరుగుతుంది. ఈ నలిగినప్పుడు కూడా నడుము నొప్పి కానీ బ్యాక్ పెయిన్ రావటం కానీ జరుగుతుంటుంది. సో వివిధ రకాలుగా, అంటే చాలామందిలో, అంటే చిన్న ఏజ్ దగ్గర నుంచి పై ఏజ్ దాకా ఉండే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ని బట్టి నడుము నొప్పి అనేటివి రకరకాలుగా దాన్ని బట్టి వస్తుంటాయండి. దీంట్లో మీకు వచ్చిన నడుము నొప్పి ఏంటనేది తెలుసుకోవటానికి ఖచ్చితంగా ఎక్స్రే కానీ, లేదా ఎక్కువగా కాళ్ళు లాగుతుంది, తిమ్మిర్లు వస్తున్నాయంటే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించి దీంట్లో ఎంతవరకు ఉందని తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. నమస్తే.